హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ బ్యాచిలర్స్కైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా బాగా ఉపయోగపడే మంచి రెసిపీని చూపించబోతున్నాను. దీనికి మనకి స్టవ్తో పని కూడా లేదు. అదే పప్పుల పొడి. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సర్ జార్లో 2 కప్పుల పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని వేయించిన శనగపప్పు అని, తినే శనగపప్పు అని రకరకాలుగా పిలుస్తుంటారు కదా. వీటిని 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని కొంతమంది పొడుము అని కూడా పిలుస్తూ ఉంటారండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని 7-8 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి, కానీ వాటన్నిటికన్నా ముందు దీన్ని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటిని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు, కాబట్టి ఇప్పుడే వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అంతా నలిగి ఉప్పంతా కలిసిపోయేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో కొంతమంది జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారండి, కానీ నేనైతే జీలకర్ర యాడ్ చేసుకోను. జీలకర్ర వేసుకోకుండానే నాకు పొడి నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటు కొన్ని పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని మనం వెంటనే గాజు సీసాలో కానీ 8 కంటైనర్లో కానీ వేసి స్టోర్ చేసుకుంటుంటాము, కానీ అలా చేయకూడదు. దీన్ని ఒక బౌల్కి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత, అంటే మనం గ్రైండ్ చేయడం వల్ల ఇది కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, ఆ హీట్ అంతా తగ్గి నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచి అప్పుడు స్టోర్ చేసుకోవాలి. అంటే 5 to 10 మినిట్స్ వరకు బయట ఉంచితే సరిపోతుంది. తర్వాత మనం స్టోర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కైనా, పూర్తిగా వంట రాని కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఈ పప్పుల పొడి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నిలవ పచ్చడి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలాగా యూజ్ అవుతుంది. హెల్త్ బాగోలేనప్పుడు లేదా వంట చేసే సమయం లేనప్పుడు వేడి అన్నంలో 1 టేబుల్ స్పూన్ పొడి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రైస్లోకి 1 టేబుల్ స్పూన్ పొడిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.